అండి, పచ్చి పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 10 మినిట్స్ నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత దాంట్లో వేస్టేజ్ అంతా తీసేసి దానికి సరిపడా పప్పుల పొడి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, తర్వాత బెల్లం ఇవంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలండి. పోపులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసి ఇవన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవంతా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఊరికే కొంచెం అలా వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని ఈ కలుపుకున్న నీళ్ళు దీంట్లో వేసేసుకోవాలండి, చింతపండు నీళ్ళు. తర్వాత దానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువ పులుపు ఉంటుంది కదా, దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి. అంతే అండి, ఒక్క పొంగు రానిచ్చి ఆఫ్ చేయాలండి. చాలా సింపుల్, చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్.